తీయగా చల్లగా. ఎంఎం కీరవాణి గారి పాటలు చిన్నారులు పాడుతున్నారు. ఇవాళ ఈ వరుసలో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ధీరజ్. ముట్టుకోవద్దన కొమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దన కొమ్మ చేతిని తాకొద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ అందకపోతే వృధా ఈ జన్మ పైన చేయేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట అంటుకుంటే మంటే ఒళ్ళంతా తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నే వరదలాగా మారితే ముప్పంట వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరయింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీరోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతం ఎందుకే నా పైన వెలుగు దారి చూపింది చినుకులాల పోసింది వాటితోటి పోలికని కేలా అవి బ్రతికున్నప్పుడు తోడుంటాయమ్మా నీ చితిలో తోడి నేనొస్తానమ్మా నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ
భలే విజిలేసావరా. థ్యాంక్ యూ బ్రో. సూపర్ శృతి శుద్ధంగా ఉండింది అసలు. ఎక్కడ అసలు అసలు గాలే వినపడలా. యూజువల్ గా చూసా నేను ఎలా ఇంకొకసారి 3, 2, 1 go. నిజంగా అడుగుదాం ఇప్పుడు విజిల్ వేసింది ఎవరండి? సి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అంతే. ధీరజ్, నమస్తే సార్. సూపర్, చాలా బాగా పాడావు. అండ్ Thank you, సచ్ అమేజింగ్ లిరిక్స్, అవర్ ఓన్ చంద్రబోస్ గారు. అండ్ ఫెంటాస్టిక్ లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్. కీరవాణి గారు, నేను కొన్ని పాటలు అంతే పాడాను, కానీ ఎవ్రీ సాంగ్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ విత్ ద మ్యాన్. కైండ్ హార్టెడ్ జీనియస్ అని చెప్పాలి కీరవాణి గారు. అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఒక కొత్త అనుభవం ఏంటంటే, సినిమా హాల్లో సంభాషణలకు డైలాగులకు చప్పట్లు పడుతుంది. అది అనాదిగా వస్తున్నది. కానీ ఒక పాటను ఆస్వాదిస్తారు, పాటకు దాంట్లో మునిగిపోతారు తన్మయత్వంతో. కానీ పాటలోని ఒక వాక్యానికి చప్పట్లు కొట్టడం, ఒక పంక్తికి చప్పట్లు కొట్టడం ఉన్నది నా జీవితంలో మగధీర సినిమాలో నీ చితిలో తోడై నేనొస్తానమ్మా అన్న మాట దగ్గర ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇది నాకు లభించిన అరుదైన ఒక అభినందన, గౌరవంగా నేను భావిస్తున్నాను. అందమైన హంస హంస ఎందుకీ హింస హింస అంట నీవే హంస హంస ఆపు నీ హింస హింస తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల భాష తీరనిది ఘోష వాటేస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా పెనవేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా. ఇది ఈ పాటకు రాసిన మొదటి ప్రతి. మా ఆవిడకు వినిపిస్తే బాలేదంది, కానీ రాజమౌళికి నచ్చుతుందని నేను ధైర్యంతో వెళ్ళాను. ఆయన కూడా ఆలోచించి హంస హింస అంటూ కొంచెం కమర్షియల్గా రాశారు, బాగానే ఉంది, కానీ కొంచెం అలా ఉపరితలం మీద పైపైన సర్దారు. అలా కాదు, కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆ ప్రేమికుడి మనోవేదన, క్షోభ, అతని బాధను అర్థం చేసుకోవాలి. ఆ మానసిక స్థితిని మీరు అనుభవించి రాస్తే బాగుంటుందేమో, అందుకోసం కొంచెం భావుకత్వం ఎక్కువ కావాలని మిమ్మల్ని మేము ఎంపిక చేసుకున్నామంటే సరైన బయటకు వచ్చి ఒక వారం రోజులు శ్రమిస్తే ఇప్పుడు వచ్చిన పంచదార బొమ్మ అనే పల్లవి పుట్టింది. మళ్ళీ కొన్నాళ్ళు శ్రమిస్తే చరణం, మళ్ళీ కొన్నాళ్ళు రాస్తే ఇంకో చరణం. మొత్తం మీద పాట పూర్తవడానికి పట్టిన సమయం 40 రోజులు. తర్వాత తెర మీద 4 నిమిషాలు కనిపించే ఈ పాట వెనక తెర వెనకాల 40 రోజులు కష్టపడ్డాను. కానీ అది కొన్ని కాలాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఆ పాటను మనం వింటూనే ఉన్నారు, ఆదరిస్తూనే ఉన్నారు. ఆ సంవత్సరం పంచదార అనే మాటలో పంచ అంటే సంస్కృతంలో 5 కదా, ఆ సంవత్సరం 5 పురస్కారాలు, అక్షరాలు 5 పురస్కారాలు ఈ పాటకు గాని నాకు వచ్చాయి. అది పాట వెనక చిన్న కథ, పాట వెనక పాటలు. నువ్వు చాలా బాగా పాడావు ధీరజ్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆ 5 పురస్కారాలు కూడా నీకు అంకితం ఇచ్చేయాలన్నంత అందంగా పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బోస్ గారు, కీరవాణి గారి పంచదార చిలక అంటే శ్రీవల్లి గారు, ఆవిడ లొకేషన్ అట్ట ఎలాగుంటారు? స్ట్రిక్ట్ గా ఉంటారా చాలా, లేకపోతే ఈజీగా గా ఉంటారా? ఆవిడ స్ట్రిక్ట్ గానే ఉంటారు. అంటే ఆవిడ మామూలుగా నైజమే కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మాటలు, మనసు చాలా చాలా సున్నితం, మనసు చాలా వెన్నపూస లాంటి మనస్తత్వం. RRR సినిమాకి తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా పనిచేసింది. RRR కోసం నాకు పిలుపు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆఫీసు, నేను కీరవాణి గారు కూర్చున్నాం, ఎదురుగా రాజమౌళి గారు, ఆ మూలకి వల్లి గారు కూర్చొని ఇలా గమనిస్తున్నారు. అంటే ఆవిడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు తెలుసు అప్పటికే. అన్ని ఆవిడే మొత్తం వ్యవహారం అంతా దగ్గరుండి ఆవిడే చూస్తారనమాట. అన్ని సందర్భం చెప్పినప్పుడు, రాజమౌళి గారు చెప్పినప్పుడు వినేసి బయటకు వచ్చి ఒక 2 రోజులు కష్టపడి 3 ప్రతులు రాసుకెళ్ళాను. నాటు పాటకు గానీ 3 పాటలు రాసుకెళ్ళాను. వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి వినిపించగానే మొదటి పాట వినగానే రాజమౌళి గారు కొంచెం వేరేగా రాశాను, తర్వాత ఇంకేమన్నా ఉందా అన్నారు. ఉంది అండి అన్నాను. అది కూడా విన్నారు. వినగానే అది ఇంకోలాగా ఉంది అనుకున్నారు. చివరికి ఇంకేమైనా మిగిలి ఉందా అంటే ఆ చిట్ట చివరికి ఒకటి ఉందని నేను పాడండి అన్నారు. నాటు మొత్తం చెప్పేశాను. చెప్పిన వెంటనే ఒకసారి ఇవ్వండి అన్నారు. వినేసి అన్నయ్య ఇది చూడన్నారు. కీరవాణి గారు చూశారు. అప్పుడే నాకు అనిపించింది ఇదేదో వాళ్ళకు సరిపోయేలాగా ఉందనుకొని బయటకు వచ్చాను. అప్పుడు రాజమౌళి గారు చెప్పారనమాట, మేము ఇంకా దీని మీద కూర్చుంటామండి, అన్నయ్యతో కూర్చుంటాం, దీన్ని కంపోజ్ చేస్తాం, తర్వాత మాకు మిమ్మల్ని పిలుస్తాం అన్నారు. దాదాపు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కంపోజ్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో పిలుస్తున్నారు. మార్పులు, చేర్పులు, కూర్పులు జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరం మీద 7 నెలలు పట్టింది పాట పూర్తయ్యేసరికి. 19 నెలలు పట్టింది. నా జీవితంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు రాసిన పాట
నాటు నాటే. చివరికి ఈ పాట సాధించిన విజయం, అది పొందిన పురస్కారాలు అన్నీ ఇంకా మనకు తెలుసు కదా. చివరికి ఒకసారి ఎందుకో మళ్ళీ అల్యూమినియం ఫ్యాక్టరీ కీరవాణి గారు ఏదో పనుంటే వెళ్ళి, సార్ ఒక్కసారి ఆ పాట గురించి మనం మాట్లాడుకున్న మొదటి చోటు వెళ్దామండి, పాట పుట్టిన చోటులాగా ఉంటుందంటే రండి అని తీసుకెళ్లారు. పక్కనే కూర్చోబెట్టుకుని అదే ఆ చోటు. ఇది ఆ పాట మొదటిసారి వినిపించిన చోటు అన్నమాట. నాకు ఒక జ్ఞాపకంగా ఉండడం కోసం రమ్మని చెప్పి కీరవాణి గారు చెప్పి కూర్చోబెట్టి ఆ ఫోటో తీసుకున్నాను. ఇది జ్ఞాపకంగా ఉండడం కోసం. అదొక మరపురాని అది. ఆ పాట మొదటిసారి వినిపించిన చోటు అది. ఇవన్నీ జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో ఉంటాయి. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా బయటకొస్తే, అవన్నీ ఆ స్మృతులు బయటకొస్తే ఎంతో మధురంగా అనిపిస్తాయి. అవన్నీ ఆ స్మృతులన్నీ కూడా. చాలా బాగా పాడావు ధీరజ్. మనస్ఫూర్తిగా నీకు నా శుభాభినందనలు. ధన్యవాదాలు సార్.